ఇవాళ వీడియోలో మీరు చూసే ఉంటారు మనం ఎలా ఫైల్స్ క్రియేట్ చేయాలి అండ్ కాన్ఫిగరేషన్స్ ఎలా చేయాలి అండ్ ఒకటి ఫైల్స్ ఎలా వర్షన్ చెక్ చేసుకోవాలి అండ్ కాన్ఫిగ్ లిస్ట్ ఎలా చెక్ చేసుకోవాలి అని చూసుకున్నాం కదా అండ్ ఫైల్స్ ఎలా డిలీట్ చేయాలి అని. సో ఈరోజు ఏంటంటే ఈ యొక్క ఫైల్ని ఇక్కడి నుంచి గిట్హబ్లోకి ఎలా పుష్ చేస్తాము అండ్ దీనికి ఏమేమి స్టేజెస్ ఉంటాయి, మనం ఇక్కడ నా యొక్క లోకల్లో నా యొక్క ల్యాప్టాప్లో నుంచి గిట్హబ్లోకి ఎలా పుష్ చేస్తాం ఈ యొక్క గిట్ బ్యాష్ యూస్ చేసుకొని అనేసి మీకు చూపిస్తాను. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను ఆల్రెడీ ఫస్ట్ దాని యొక్క ఇంట్రడక్షన్ చెప్తాను. సో గిట్ అనేది 3 స్టేజెస్ ఉంటాయన్నమాట. లైక్ వర్క్ స్పేస్ ఏరియాలో మనం ఏం చేస్తామంటే ఫైల్స్ క్రియేట్ చేయడం కానీ అండ్ ఏమన్నా డేటాని ఎంట్రీ చేయడం కానీ లేకుంటే ఏదైనా కోడ్ డెవలప్ చేయడం కానీ అవన్నీ చేస్తాం. స్టేజింగ్ ఆర్ ఇండెక్స్ ఏరియాలో ఏం చేస్తుందంటే దానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అంతా ఈ యొక్క ఫైల్కి ఆ యొక్క రిక్వైర్మెంట్స్ ఏవేమి ఉంటాయో ఆ గిట్హబ్ పుష్ చేసుకోనికి అవంతే స్టేజింగ్లో యాడ్ చేసుకుంటుంది అనమాట. ఓకే, ఆ యొక్క ఫైల్ని యాడ్ చేసుకుంటుంది. ఓకే, నెక్స్ట్ ఆ యొక్క యాడ్ చేసుకునే డేటానంతా నెక్స్ట్ ఈ యొక్క లోకల్ రిపాజిటరీలో పంపించుకోవడానికి నెక్స్ట్ ఇంకొక టూల్ని అయితే యూజ్ చేస్తాం. లైక్ గిట్ కమిట్ అనే ఒక కమాండ్ యూజ్ చేసి ఆ యొక్క స్టేజింగ్ ఇంకా లోకల్ రిపోలోకి పంపిస్తాం. ఇక్కడ నుంచి మనం గిట్ హబ్లోకి పుష్ చేస్తాం. ఎలా గిట్ పుష్ అని మనం యొక్క గిట్కు క్లోన్ చేసుకొని ఫస్ట్ ఆ యొక్క మన యొక్క గిట్ హబ్ క్రెడెన్షియల్స్ ఇచ్చుకొని లాగిన్ చేసుకొని ఈ యొక్క గిట్ బ్యాష్లో ఇక్కడ నుంచి అక్కడ గిట్ పుష్ అని ఇచ్చినామంటే ఆటోమేటిక్గా గిట్ పుష్ అనేది అవుతుంది. సో ఈరోజు మనం ఆ యొక్క స్టేజెస్ తెలుసుకుందాం. టుమారో మనం గిట్ హబ్ ఎలా అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి అనేది చూద్దాం. ఒకవేళ వీలైతే ఈరోజే క్రియేట్ చేసుకుందాం. ఓకే, ఇది గిట్ స్టేజెస్ అనమాట. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం మన యొక్క గిట్ బ్యాష్ను ఓపెన్ చేసుకుందాం. సో ఇక్కడే కదా మన గిట్ బ్యాష్. Show more options, git bash here. Okay, 1 second guys, loading. Okay, so first thing ls ఎక్కడ ఉన్న డాక్యుమెంట్స్ వచ్చింది. ఓకే, సో ఫస్ట్ ఏంటంటే మనం ఒక ఫైల్ని అయితే క్రియేట్ చేసుకుందాం, ఆ తర్వాత తెలుసుకుందాం. ఓకే, సో ఫస్ట్ అయితే టచ్ ఫైల్ 1. ప్రతి ఒక్కసారి ఫైల్ అనే నేమ్ ఎందుకు, ఈసారి ఏదైనా కొత్తగా నేమ్ యూస్ చేస్తాం. లైక్ టచ్ రియల్మీ అనే ఒక యూస్ చేస్తాం, రియల్మీ. సో ఒక ఫోన్ మొబైల్ నేమ్ అని. ఓకే, ఎల్ఎస్ ఇచ్చేస్తే ఓకే రియల్మీ. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే ఇది మనం ఎక్కడ ఉంటుంది, ఇది ఇప్పుడు మనం ఆ రియల్మీ అనేది మన యొక్క వర్క్ స్పేస్ ఏరియాలో ఉంటుంది. ఇక్కడ నుంచి మనం స్టేజింగ్ ఆర్ ఇండెక్స్ ఏరియాలో పంపేవాలి. అది ఎలా పంపేవాలి? సో మీరు గిట్ యాడ్ ఆ యొక్క రియల్మీ అని ఇచ్చినారంటే అది యాడ్. కానీ దానికంటే ముందు మనం గిట్ స్టేటస్ చెక్ చేయాలి. గిట్ స్టేటస్ ఎందుకంటే ఇది ఏ స్టేజింగ్లో ఉంది అని చెప్తుంది. చూడు, ఇది అన్ట్రాక్డ్ ఫైల్స్. ఓకే, ఇప్పుడు అన్ట్రాక్డ్లో ఉంది ఈ రియల్మీ అనేది. సో ఇప్పుడు మనం ట్రాక్ చేయాలంటే ఇక్కడ చూస్తుంది యూస్ గిట్ యాడ్ టు ట్రాక్ అంటుంది. ఓకేనా, సో గిట్ యాడ్ రియల్మీ. ఓకే, ఎంటర్ ఇచ్చినారంటే ఇప్పుడు చూడండి గిట్ స్టేటస్ అని ఇచ్చేసినారంటే ఇక్కడ చూసారా కమిట్ చేయమంటుంది. సో ఇది ట్రాక్ అయింది ఇప్పుడు. ఓకే, ట్రాక్డ్ ఫైల్ అన్ట్రాక్డ్ నుంచి ట్రాక్లోకి వచ్చింది. ఇప్పుడు ఏమైంది, ఈ గిట్ రియల్మీ అనేది ఎక్కడ ఉందంటే ఇప్పుడు యాడ్ చేసిన తర్వాత మన స్టేజింగ్ ఆర్ ఇండెక్స్ ఏరియాలోకి వచ్చింది, సెకండ్ స్టేజ్లోకి వచ్చింది. సో నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ గిట్ కమిట్ అంటే మన యొక్క స్టేజింగ్ ఆర్ ఇండెక్స్ ఏరియాలో నుంచి లోకల్ రిపోలోకి వెళ్తుంది. గిట్ కమిట్ -m డబుల్ కోర్స్ ఒక మెసేజ్ ఇవ్వాలన్నమాట. లైక్ ఏదో ఒక మెసేజ్ హాయ్ ఆర్ ఎనీథింగ్ మీకు నచ్చిన మెసేజ్ ఇచ్చినారంటే ఇలా ఇచ్చేసి గిట్ కమిట్ -m హాయ్ లేదా అలా ఏదైనా ఇచ్చుకోవచ్చు. సో ఇక్కడ చూసారా మాస్టర్ అనేది రూట్ కమిట్ అయింది అనమాట. ఓకే, ఇది కమిట్ అయింది. ఓకే, ఇప్పుడు గిట్ స్టేటస్ చూస్తారే ATUS అని హిట్ చేస్తే మీకు చూపిది ఏది రియల్మీ అనే ఫైల్ చూపిది. ఎందుకంటే ఇది స్టేజింగ్ ఆర్ ఇండెక్స్ ఏరియా లింక్ కమిటీ లోకల్ రిపోలోకి వెళ్ళిపోయింది. అందుకని మనకి ఈ యొక్క గిట్ రియల్మీ అనే స్టేటస్లో చెక్ చేస్తే మనకు కనిపించింది. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఆ కమిట్ అయినట్టుగా ఎలా కనుక్కోవాలంటే ఒక కమాండ్ గిట్ లాగ్ అని ఇచ్చేసినారంటే ఇక్కడ చూసారా కమిట్ ఐడి అనమాట. ఇది కమిట్ ఐడి. ఓకే, ఇది 476 అదే కమిట్ ఐడి అనమాట.
సో ఈ ఆథర్ వచ్చేసరికి అర్జున్ అనేది డేట్ ఎప్పుడు క్రియేట్ చేసినాము ఈ టైంకి అనేసి ఓకే ప్రతి ఒక్కటి ఉంది కదా. అండ్ గిట్ లాగ్ అనే దానికి మనం ఇది కమిట్ చేసాము అని చూపిస్తాను. ఓకే ఇది మన యొక్క కమిట్ చేసిన ఫైల్. ఓకే నెక్స్ట్ ఏంటంటే గిట్ లాగ్ చెక్ చేసుకో. ఇప్పుడేం చేయాలి మనము, ఇప్పుడు నాది కమిట్ అయిపోయింది. సో ఇప్పుడు నేను సమ్ మాడిఫికేషన్స్ చేయాలి ఇక్కడ రియల్మీ అనేది దీంతో. సో ఇప్పుడేం చేయాలంటే మనము నేను ఈ యొక్క లోకల్ స్పేస్లో నుంచి ఎక్కడికి తీసుకురావాలంటే నార్మల్ వర్క్ స్పేస్లోకి తీసుకొచ్చేయాలి. ఓకే దీనికి కమాండ్ ఏంటంటే గిట్ రీసెట్ హైఫన్ మిక్స్డ్. మీకు సరిగ్గా అర్థమయ్యట్లేదు, మళ్ళీ చెప్తాను. సో ఇప్పుడు ఎక్కడుందంటే మన యొక్క ఫైలు ఇక్కడ ఉంది, రోకల్ రిపోలో ఉంది. ఈ రోకల్ రిపోలో నుంచి మనం ఎక్కడికి తీసుకురావాలంటే లోకల్ రిపో నుంచి వర్క్ స్పేస్కి తీసుకురావాలి. ఓకే వర్క్ స్పేస్కి స్టేజింగ్లోకి కూడా తీసుకురావచ్చు, బట్ సమ్ కండిషన్స్ అప్లై అవుతుంది. సో అందుకని మనం మేజర్ చేంజెస్ చేసుకోవాలని మనం ఇక్కడికి తెచ్చుకునేద్దాం. ఓకే సో గిట్ రీసెట్ మిక్స్ కమిట్ ఐడి. సో మనకి కమిట్ ఈ ఐడి ఉంది కదా, ఈ కమిట్ ఐడి కాపీ చేసుకొని ఇన్సర్ట్ చేసినామంటే సో ఎంటర్ కొట్టినామంటే సో ఇప్పుడు గిట్ లాగ్ చెక్ చేసుకో. గిట్ లాగ్ ఓకే ఒక్క సెకండ్ గిట్ స్టేటస్ చెక్ చేయండి. అది ఇంతకు ముందర కమిట్ అయింది కూడా సేవ్లో ఉంటుంది. 1 సెకండ్. సో ఇక్కడ చూసారా ఇండెక్స్ ఏరియాలోకి వచ్చేసింది, సారీ వర్క్ స్పేస్లోకి వచ్చేసింది. సో ఇక్కడ లాగ్ అంటే లాగ్ ఏమంటే కమిట్ అయినప్పుడు ప్రతి ఒక్కసారి ఒక్కొక్క ఐడి వస్తుంది. సో అది అనమాట. ఇప్పుడు ఏమైంది రీసెట్ నుంచి కమిట్ నుంచి నా వర్క్ స్పేస్లోకి వచ్చేసింది అనమాట. అర్థమైందా? నెక్స్ట్ ఏంటంటే ఇంకొకటి ఉంది ఏమిటంటే సో ఇప్పుడు నేను లైక్ గిట్ యాడ్ రియల్మీ అని మళ్ళీ ఇచ్చేస్తాను RALME. సో ఇప్పుడు యాడ్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఏం చేయాలి, నా ఈ ఫైల్ అనేది స్టేజింగ్ ఏరియాలోకి వెళ్ళిపోయింది, స్టేజింగ్ ఇండెక్స్ ఏరియాలోకి వెళ్ళిపోయింది. సో దీన్ని మళ్ళీ నేను బ్యాక్ తెచ్చుకోవాలి. అది ఎలా అంటే గిట్ రీసెట్ హెడ్ ఆ యొక్క ఫైల్ నేమ్ ఏదైతే ఉంటుందో అది ఇచ్చినారంటే సో ఇప్పుడు గిట్ స్టేటస్ చూడండి. గిట్ స్టేటస్ క్లిక్ చేసినారంటే చూసారా, మీకు చూస్తున్నారా ఇక్కడ అన్ట్రాకెడ్లో ఏం లేవు. ఓకే యాడ్ చేయలేదు మనం ఏమి. సో LS ఇచ్చేసినంటే రియల్మీ ఇక్కడే ఉంది. ఓకే అంటే యాడ్ చేసింది కూడా మనం స్టేజింగ్ ఇండెక్స్ ఏరియాలో నుంచి మళ్ళీ బ్యాక్ తెచ్చేసాం. అర్థమవుతుందా మీకు? సో అలా ఓకే. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనం ఒక హార్డ్ కమిట్ అయిపోయింది. ఇది ఇంతకుముందు మీకు చెప్పినాను, ఈ కమిట్ అయిపోయింది. దీన్నే డెలీట్ చేసేయాలి. ఇప్పుడు నేను కమిట్ ఎట్లా డెలీట్ చేయాలంటే గిట్ రీసెట్ కమిట్ అయిపోయిన దాన్ని డెలీట్ చేసి మళ్ళీ నేను కొత్తగా క్రియేట్ చేసుకుంటాను. అది ఎలానో చూపిస్తాను. గిట్ రీసెట్ హైఫన్ మిక్స్డ్ మిక్స్డ్ కాకుండా హార్డ్ యూజ్ చేయండి. హార్డ్ అండ్ కమిట్ హెడ్. ఓకే హెడ్ ఈస్ నౌ హై. ఓకే ఇప్పుడు చెక్ చేసుకోండి గిట్ లాగ్. ఇప్పుడు ఆటోమేటిక్గా డెలీట్ అయిపోయి ఉంటుంది అనమాట. ఏది ఆ యొక్క రియల్మీ అనేది డెలీట్ అయిపోయింది. సో ఇక్కడ కమిట్లో అంటే సేవ్ అయిపోయింది, బట్ కమిట్లో ఇంకా డెలీట్ అయిపోయింది. నార్మల్ వర్క్ స్పేస్లో కమిట్ అయిన ఫైల్స్ని డెలీట్ చేసుకోవాలంటే ఈ యొక్క కమాండ్ యూజ్ చేసుకుంటే అది డెలీట్ అయిపోయింది అంటే కమిట్లో నుంచి. ఓకే నెక్స్ట్ గిట్ లాగ్. సో గిట్ లాగ్ అంటే మీకు చెప్పినాను ఆ యొక్క కమిట్ అయినవి చూపిస్తుంది అనేసి. గిట్ లాగ్ హైఫన్ ఎన్ ఎందుకు యూజ్ చేస్తామంటే నెంబర్ ఆఫ్ ఇవి ఉంటాయి కదా, ఎన్ని నెంబర్స్ ఉన్నాయి అనేది. ఎన్ అంటే ఎన్ని ఏమేమి ఉన్నాయి అనేసి. సో దెర్ ఈస్ ఎర్రర్ ఎన్ రిక్వైర్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్ హైఫన్ ఎన్. ఓకే ఏం లేవు అక్కడ అందుకనేసి గిట్ లాగ్ హైఫన్ వన్ లైన్లో చూపించడానికి ఈ గిట్ లాగ్ హైఫన్ 1 లైన్లో చూపిస్తుంది అనమాట. ఓకే ఒక లైన్లోనే ఏముంది అనేసి. ఓకే నెక్స్ట్ గిట్ లాగ్ -3 అంటే 3 చూపిస్తుంది. ఏవేవి 3 ఏమున్నాయి అనేసి. నాకు 3 ఫైల్స్ కమిట్ అంటే అవుట్ని చూపిస్తుంది. సో ఇక్కడ అది. నెక్స్ట్ ఏంటంటే గిట్ లాగ్ మనం ఆథర్ నేమ్ తెలుసుకోవాలనుకుంటున్నాం. ఆథర్
ఈజ్ ఈక్వల్స్ టు నేమ్ అని ఇచ్చేసినారంటే ఇక్కడ మనం ఆథర్ నేమ్ సమ్టైమ్స్ ఇక్కడ చూపించడం లేదు. సో ఇక్కడ అయితే చూపిస్తుంది యాక్చువల్గా అయితే. 1 సెకండ్ నేను చెక్ చేస్తాను. సో ఇక్కడ ఆథర్ నేమ్ సమ్టైమ్స్ చూపించదు, సమ్టైమ్స్ ఒకసారి చూపిస్తుంది. సో ఇక్కడ చూపించేసింది కాబట్టి మాస్టర్ హాయ్ అనేసి, అందుకని చూపించదు. సో నెక్స్ట్ ఏంటంటే మనం బ్రాంచింగ్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ బ్రాంచెస్. సో ఇంకో విషయం, నేను గిట్హబ్ ఎలా క్రియేట్ చేయాలో చూపించాలనుకున్నా కదా. సో నెక్స్ట్ వీడియోలో మనం గిట్హబ్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. ఓకే, బై బై.